నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామందికి యూకేలో ఎంబీబీఎస్ చదవాలని ఉంటుంది, కానీ దాని ప్రొసీజర్ ఏంటి, ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనేది తెలియక ఇబ్బంది పడుతుంటారు. సో ఇవాళ మన వీడియోలో యూకేలో ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అండ్ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనకి ఇండియాలో ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ కానీ బైపీసీ కానీ చదువుకొని నీట్ క్వాలిఫై అయిన తర్వాత 5.5 years ఎంబీబీఎస్ చదవటం జరుగుతుంది. ఇక్కడ యూకేలో చదవాలనుకున్న వాళ్ళు కూడా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ ఆర్ బైపీసీ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్ చదవటానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఇక్కడ మనకి 5.5 years అనేది ఫిక్స్డ్గా కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. బట్ యూకేలో వచ్చేసరికి ఎంబీబీఎస్ కొన్ని యూనివర్సిటీస్ 5 years డిగ్రీ ఆఫర్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ 6 years డిగ్రీ ఆఫర్ చేస్తాయి. ఈ 6 years దాంట్లో మనకి ఇంటర్న్షిప్ కూడా కలిపి ఉంటుంది. సో ముందుగా దాని ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. యూకేలో మనకి ఇండియాలో నీట్ ఎలా అయితే మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తామో అలాగే యూకేలో ఎంబీబీఎస్ చదవాలనుకునే పిల్లలకి యూక్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, యూనివర్సిటీ క్లినికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎవరైతే యూక్యాట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి అక్కడ యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యూక్యాట్ అనేది ucat.ac.uk, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ucat.ac.uk ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత యూక్యాట్ టెస్ట్కి మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్ యూకే సెంటర్స్ కూడా ఉంటాయి, అవి చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి. అసలు ముందు ucat.ac.ukలో అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు ఓపెన్ అయ్యేది 13th May 2025. అంటే ఈ సంవత్సరం 13th May నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవటం అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత 17th June నుంచి మీకు టెస్ట్ విండో ఓపెన్ అవుతుంది. అంటే టెస్ట్ డేట్స్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ చూసుకొని మీకు కన్వీనియంట్గా ఉన్న టెస్ట్ స్లాట్ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 7th July నుంచి టెస్ట్ స్లాట్ డేట్స్ అవైలబుల్ ఉంటాయి. సో 7th July నుంచి 26th September వరకు కూడా మీకు టెస్ట్ విండో ఉంటుంది. ఈ డేట్స్ లోపల 7th July నుంచి 26th September లోపల మీ కన్వీనియంట్ అండ్ అవైలబుల్ టెస్ట్ స్లాట్స్ డేట్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 19th September అనేది లాస్ట్ డేట్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా టెస్ట్ స్లాట్ 19th September అనేది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. సో వన్స్ ఎవరైతే యూక్యాట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎంబీబీఎస్. మనకి నీట్ ఎలాగో యూక్యాట్ అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా. సో యూక్యాట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంతో పాటుగా మీరు ఏ యూనివర్సిటీస్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీస్ ఎటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ IELTS కావచ్చు, లేకపోతే టోఫెల్ కావచ్చు, లేకపోతే PTE కావచ్చు, లేకపోతే SELT కావచ్చు. ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎంత స్కోర్ మినిమం రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని అంత స్కోర్ మనం సెక్యూర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ పార్ట్ ఫస్ట్ ఫేజ్ బిఫోర్ అడ్మిషన్ ప్రాసెస్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత యూకాస్ అని మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీసెస్, ucas.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ucas.comలో మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు 15th October డెడ్ లైన్ ఉంటుంది. అంటే మీ యూక్యాట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు యూకాస్ వెబ్సైట్లో 15th October 2025 లోపల అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత మీ యూక్యాట్ స్కోర్ అనేది డైరెక్ట్గా యూనివర్సిటీస్కి ఇవ్వటం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మీ యూక్యాట్ స్కోర్స్ కావచ్చు, మీ 10th పర్సంటేజెస్ కావచ్చు, ఇంటర్ పర్సంటేజెస్ కావచ్చు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్స్ కావచ్చు, మీ ప్రొఫైల్ బిల్డింగ్లో మీరు మెన్షన్ చేసిన యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటినీ బేస్ చేసుకొని యూనివర్సిటీ వాళ్ళు మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తే
ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫర్దర్ ప్రాసెస్లో వాళ్ళు టెస్ట్ పెట్టచ్చు, కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూకి పిలవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. వన్స్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ మెడిసిన్ కోర్సులోకి అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మెడిసిన్ కోర్స్ అనేది ఇండియాలో మనం ఎంబీబీఎస్ అంటాము. యూకేలో ఎంబీబీఎస్ కాకుండా వాళ్ళు బిఎంబీఎస్ కావచ్చు, ఎంబీసీహెచ్బి కావచ్చు, ఎంబీబీసీహెచ్ కావచ్చు, ఇలాగా డిగ్రీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిగ్రీస్ తీసుకున్న వాళ్ళకి మెడిసిన్ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టు అక్కడ. వన్స్ దాని తర్వాత లైసెన్సింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద మీకు మరిన్ని వివరాలు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్తో పాటు స్టెప్ బై స్టెప్ సపోర్ట్ ఇస్తారు. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెడికల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఈ వింగ్స్ ఛానల్.